మహానగరం కృష్ణమ్మ ఒడ్డును 12 మైళ్ళ పొడవున విస్తరించిన పట్టణం. ఆ ఊళ్ళోకి వెళ్ళాలంటే మీకు ఒక గైడ్ కావాలి. అదిగో వస్తున్నాడు బాదరాయుడు. ఊర్లోకి కొత్తగా దిగిన విదేశీయులకు వీడికి ఇచ్చిన గైడ్ దొరకడు. అతడు ఏమంటాడో చూద్దాం. అయినా యువరాజు గాలి దిగుతారని సాధించి వార్త వచ్చింది. కర్మ కాకపోతే వీడు ఇవ్వాలని కాలా. ఊరంతా జనం మహాచైత్యానికి కొత్త ప్రదక్షిణ కోసం పాలించరుస్తున్నారు. ఆహా, అద్భుతమైన శిల్పాలు చూసేందుకు దేశమంతా దిగుపడ్డారు. ఊరంతా పండుగ. అయినా తప్పదు, వచ్చేది అయినా యువరాజు. అరే మాటల్లో పడి అప్పుడే రేవు దగ్గరికి వచ్చేసాం. అదిగో జాంగవోడ, ఆ వచ్చేదే చైనా రాకుమార్. ఆహాహా, ఎంత పెద్ద నగరం! వ్యయం పట్టడం దీనిలో 4 వంతు కూడా ఉండదు. ఆ ఎదురుగా ఉన్నది విపణి వీధి కాబోలు. విడిదికి వెళ్ళేలోగా ఒకసారి ఊరంతా తిరిగి రావాలి. మహాచీనం యువరాజు చక్రవర్తి సోదరుడు జ్ఞాని యువరాజు స్వాగతం, సుస్వాగతం. అయ్యా, నా పేరు బాదరాయుడు. మీ మంచి చెడ్డలు చూసేందుకు నిగమ సభ నన్ను నియమించింది. బాగు పదండి, అలా వెళ్తాం. మరి ఇక్కడ చూసేందుకు ఏముంది? మా ఊళ్ళో చూడటానికి ఎన్నో వింతలు. అందున మీరు వచ్చిన ముహూర్తం మంచిది. చూడాలంటే ద్వారశ్రీదేవి గుడి, నాగదేవుడి స్తూపం, సంప్రతి విహారం, ఇలా ఎన్నో. ఇక అన్నింటిలోకి గొప్పది మా దేశంలోని పెద్దదైన మహాచైత్యం. అదొక అద్భుతం. అందాక ఎందుకు, ఇక్కడే చూడండి. మా శిలా వర్ధంకుల అంగడి, పాలరాయి, దేవదారు, కంచు, అద్భుతమైన శిల్పాలు. ఇవి చూడటానికే 4 రోజులు చాలు. ఆహా, అద్భుతం! అది చూడండి, చీనిచి నాగరాలు. ఈ దేశం నుంచి వచ్చిన ముడిపట్టుతో వానేతగాలు నేసిన వస్త్రాలు. మా దేశంలో కూడా ఇంత అద్భుతమైన పట్టు వస్త్రాలు దొరకవే. ఆహా, అదే మా నేత కార్మికుల పనితనం. అటు చూడండి, ఉల్లి పొడుల కన్నా సన్నగా నేసిన రవ్వ పట్టాలు, కలంకారీ అద్దకాలు. ఓహో బాదరాయన్, ఇక్కడున్నారా? ఓహో, ఇతగాడేనా చైనా యువరాజు? అయ్యా, మీకు మా రోమా సెనెట్ నుంచి శుభాకాంక్షలు. ఇక్కడ తయారీ సిల్కు పట్టాలు మీరు చూస్తున్నారా? ఇవి మా దేశానికి చాలా ఇబ్బందులు చేస్తున్నవి. మా లేడీస్ కోట్ల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టి బట్టలు కొని పారేస్తున్నారు. మా ధనాగారం మొత్తం ఖాళీ అవుతున్నది. ఏం చేస్తాం? ఇంతకీ నీవేమి కొనాలని వచ్చావు? సుగంధాలు, పరిమళ ద్రవ్యాలు, అగర్, కస్తూరి, జాజికాయ, కర్పూరం. తరుణాసిని తవాయితో వరమణాస్థానకులం చందనాగురు కర్పూర హిమపు కుంకుమ రజ కస్తూరికా ద్రవ్యముల్ సరదిస్కప్పలి జంబు వల్లి వల్లికా సమ్మల్ తెప్పించు నేపరియై వైశ్య కులోత్తమం తవచితి పంటల్పుడే ఇమ్మహి. సరే, ఇంకెందుకు, ఆ తిప్పై శక్తి దుకాణానికే పదండి. శాతవాహనయ సంప్రతిష్టాపన క్షత్రపద పమానవర్ధన క్షహారాటకుల నిర్వంశీకరణ సకయమన పాపవని శూధన త్రిసముద్ర పితతోయవాహన అప్రతీహత చక్ర శ్రీ ధాన్య కటకాధీశ్వర
సమస్త దక్షిణాపధపతి గౌతమి పుత్ర శ్రీ 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 శాతకర్ణి జయ హో జయ హో. ఓహో యానివరాజుల సుస్వాగతం. ఈ విశాల ఆంధ్ర సామ్రాజ్యంలో మీకు ఏమి కావాల్సిన మొహమాట పడకండి. మీరు మా అతిథులు. అతిథులని దేవుడిలా గౌరవించడం మా ఆంధ్ర సాంప్రదాయం. మీరు ఇక్కడ ఉన్నంతకాలం నేను మీ సేవకుడిని. అయ్యో, ఎంత మాట మహారాజా! తమంతటి వారు అలా అనడం తగదు. అందులో ఆశ్చర్యమేముంది? మా ఆంధ్ర రాజ్యంలో అందరూ సమానులే. మా రాజ్యాభివృద్ధికి ప్రతి పౌరుడు కారకుడే. రైతు, పశుపాలకుడు, వడ్రంగి, కమ్మరి, చర్మకారుడు, వర్తకులు, స్త్రీలు అందరూ ఈ రాజ్య సంపదలో సమాన భాగస్వాములే. అతిథి ధర్మంలో ఎవ్వరూ నాకు తీసిపోరు. రండి, ముందుగా మా తల్లి రాజమాత గౌతమి బాలశ్రీదేవిని పరిచయం చేస్తాను. మీరు సరిగా చెప్పినారు సామ్రాట్. మీ ఆంధ్రుల ఆతిథ్యం తీసుకునిన వాళ్ళకే తెలుస్తుంది. మీ రాజధాని అమరావతి ఈ ప్రపంచంలోనే చాలా గొప్పది. అవునవును రాకుమారా, మా కుమారుని రాజ్యంలో శాంతి సౌఖ్యాలకు కరువులేదు. దేశం సుసంపన్నం. వాసుదేవుడు, బుద్ధ భగవానుడు మాకు అండగా ఉన్నంత కాలం మా ఆంధ్ర శాతవాహన రాజులది అప్రతిహత చక్రమే. అమ్మా, మీ ఆశీర్వాదం ఉంటే చాలు. 200 సంవత్సరాల క్రితం శాలివాహన చక్రవర్తి స్థాపించిన ఈ ఆంధ్ర రాజ్యం మరో 1000 ఏళ్ళు వర్ధిల్లుతుంది. లేనాయన, ఆ మహాపురుషుడు ఆచార్య నాగార్జునుడి రాకకి సమయమైంది. ఆచార్యులకు నమస్సులు. గురుదేవుల రాకతో ఈ ధాన్య కటకం పావనమైంది. ఇతడు మధ్యచీన యువరాజు యాన్ రాకుమారుడు. ఆచార్య, నేను మా అన్న మింగ్ చక్రవర్తి ఆజ్ఞతో ఈ దేశం వచ్చాను. మా అన్నకి ఒక కల వచ్చింది. అందులో బుద్ధ భగవానుడు కనిపించాడు. ఆ మహానుభావుని ప్రవచనాలను పుస్తకాల రూపంగా తీసుకురమ్మని మీ వద్దకి పంపారు. మీరు అనుగ్రహిస్తే. లేనాయన, ఈ రాక గురించి నాకు ముందే తెలుసు. ఈ అన్నకు కావలసిన గ్రంథాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. శాతకర్ణి చక్రవర్తి ఓడలు కూడా సమకూర్చారు. మరి నీ ప్రయాణం ఎప్పుడో? ఆచార్య, శాతకర్ణి చక్రవర్తి అనుమతిస్తే నేను ఇక్కడే ఉండిపోతాను. దయదలిచి మీ శిష్యుడిగా స్వీకరించండి. అదేమిటి రాకుమార, మధ్య చీనాలో భోగ భాగ్యాలు వదిలి ఇక్కడ భిక్షుదాన? మహారాజా, ఈ అమరావతి స్వర్గం కన్నా గొప్పది. ఇక్కడ విద్యాలయాలు మరెక్కడా లేవు. మహాపండితుడు నాగార్జునాచార్యుని పాదాల వద్ద శిష్యుడి స్థానం ముందు చక్రవర్తి సింహాసనం కూడా సాధ్యం. నిజం నిజం. అమరావతి భువనైన స్వర్గం. ఆంధ్ర శాతవాహన సామ్రాజ్య చరిత్రలో అద్వితీయ. నాగార్జునుడు అమర బోధి మహాచరిత్ర, ఎస్. అద్భుత కళా సృష్టి. నిజం నిజం, ఇది ముమ్మాటికి నిజం. ఇది ముమ్మాటికి నిజం. మన చరిత్రలోనే కాదు, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన భాగాలు చూపించారు మనకి. కొన్నాళ్ళ తర్వాత రోమ్ సామ్రాజ్యం పతనమైంది. బార్బేరియన్ దాడులు, ప్లేగ్లు యూరప్ని కలిచివేశాయి. వాణిజ్యం పడిపోయింది. వాణిజ్యమే పునాది. ఏ దేశమైనా పెరగాలన్నా, ఏ నాగరికత అభివృద్ధి చెందాలన్నా. అమరావతి కూడా చివరి దశకు చేరుకుంది. బౌద్ధం పతనమైంది, కానీ అమరావతి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. ఆ తరువాత దశలో
వీరశైవం విజృంభించింది. ఆ వీరశైవానికి కేంద్రంగా అమరావతి మరో 1000 ఏళ్ళు ఆంధ్రులకి నడిబొడ్డులో వారి గుండెకాయ చప్పుణ్ణి మనకు వినిపించింది. అప్పటి ఆంధ్రరాజులు తూర్పు చాళుక్యులు, వారిలో భీముడు అనే మహారాజు 5 శైవ క్షేత్రాలని ప్రతిష్ఠించాడు. వాటిని పంచారామాలు అంటారు. వాటిలో ముఖ్యమైనది అమరావతి. కానీ ఆయనకి అమరావతిలో గుడి కట్టించడానికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ అమరావతి గుడిలో లింగం ఇప్పుడు చూసినా కూడా నిలువెత్తు ఉంటుంది. అది రోజు రోజుకి పెరిగిపోతుందంట. ఇది పెరిగిపోతూ ఉంటే గుడి ఎలా కట్టాలి, దానిపైన తప్పు ఎలా వేయాలి అని మదనపడుతుంటే శంకరాచార్యుడు వచ్చి ఆ లింగం నెత్తి మీద మేకు కొట్టి అది పెరగకుండా ఆపారని అక్కడ స్థల పురాణం. ఆ కథని ఇప్పుడు ఈ చిన్నపిల్లలు మీకు చూపిస్తారు. సమాధికపత్య మహాసప్త పరమ మహేశ్వర వెంకీపుర వరాధీశ్వర భీమేశ్వర పాదపద్మారాధక చాణక్య కులభూషణ భీమా జయీభవ దిగ్విజయీభవ. Ew, what's all that sparkle stuff? Your picture is very good. Oh, that's awesome. Hi. Hi. What's that? Who's this? Who's this? Right? That's
into the